క్రైస్తవ సమాజంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మనందరికీ తెలిసి ఇవన్నీ కూడా. వాటిలో ఒకటే గ్యాప్ థియరీ. అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనానికి చాలా పెద్ద సమయ వ్యవధి ఉంది అని చెబుతుంటారో ఇది గ్యాప్ థియరీ. ఈ గ్యాప్ థియరీ వల్ల ఉపయోగం ఏంటి, లేకపోతే ఈ గ్యాప్ థియరీ వల్ల నష్టం ఏంటి అనేది ఆలోచించేద్దాం. ముందుగా ఈ గ్యాప్ థియరీని ఎవరో ప్రతిపాదించారు అని ఆలోచన చేస్తే దీన్ని స్కాట్లాండ్కు చెందిన థామస్ చల్మర్స్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది 1814వ సంవత్సరం. ఇతనికంటే ముందు డచ్కు చెందిన సైమన్ అనే ఒక వ్యక్తి దీన్ని ప్రతిపాదించినట్టుగా చెబుతారు. కానీ అతను దీన్ని ప్రతిపాదించినట్టుగా గుర్తింపు పొందలేదు. కానీ ఈ వ్యక్తి థామస్ చల్మర్స్ అనే ఈ వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడిగా గుర్తింపు పొందాడు. ఈ సిద్ధాంతం థామస్ చల్మర్స్ ఎందుకు ప్రతిపాదించాడు, 1814లో ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించాడు అని అంటే, అప్పటికే శాస్త్రం ప్రకారంగా బైబిల్లో రాయబడిన ఈ సృష్టి క్రమం అనేది తప్పు. ఈ సృష్టి క్రమం 7 దినాల్లో జరగడం ఏంటి, ఈ భూమి పుట్టి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోతుంది అని సైన్స్ చెబుతుంటే, సైన్స్తో సరిపోద్ది బైబిలు అని దాన్ని రూఢీపరచడానికి, సైన్స్తో బైబిల్ను సమన్వయం చేయడానికి ఈ వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని పుట్టించాడు. మరి ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో ఏం జరిగింది అని అతను ఒక కట్టుకథని తయారు చేశాడు. ఏంటంటే, ఈ మధ్యలో ఏం జరిగిందంటే దేవుడు భూమిని సర్వస్వాన్ని సృష్టించేశాడు ఆదికాండం 1:1 ప్రకారంగా. అయితే తర్వాత సాతాను యుద్ధం చేసింది దేవునితో. ఈ యుద్ధంలో దేవుడు సాతాన్ని భూమి మీదకి త్రోసేశాడు. భూమి మీదకి త్రోసి వేయబడిన ఈ సాతాను భూమి మీద పడి భూమి మీద దేవుడు చేసిన సృష్టి అంతని పాడు చేసేసింది, నిరాకారంగా మార్చేసిందని ఈ బైబిల్ని సైన్స్తో సమన్వయం చేయడానికి ఈ 1వ అధ్యాయము 1వ వచనానికి 1వ అధ్యాయము 2వ వచనానికి గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఏదో జరిగింది అని చెప్పడానికి ఈ కట్టుకథని పుక్కిట పురాణాన్ని ఇతను పుట్టించాడు. ఇవి కేవలం ఊహలు మాత్రమే. మరి ఇతను ఈ విధంగా ఇలాంటి వాటిని పుట్టించి బైబిల్ని సైన్స్తో, లేదంటే సైన్స్ని బైబిల్తో సమన్వయం చేసే ఈ ప్రయత్నం ఫలించిందా ఫలించలేదా అని అంటే, మొట్టమొదటిగా బైబిల్ని ఇలా వక్రీకరించడం, తప్పుడు భాష్యాన్ని ఇవ్వడం, బైబిల్కి సరైన విధంగా దాన్ని వివరించలేక లేనిపోని పుక్కిట పురాణాలు పుట్టించడం ద్వారా ఆనాటి కాలం బైబిల్ పండితులు వచన ఆధారాలు లేని ఈ గ్యాప్ సిద్ధాంతాన్ని తప్పుపట్టారు. పూర్తిగా సంఘం, ఆనాటి సంఘం వ్యతిరేకించింది. సరే, సంఘం వ్యతిరేకించింది, సైన్స్ ఒప్పుకుందా, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారా అని అంటే, శాస్త్రవేత్తలు కూడా ఏమన్నారంటే భౌగోళిక ఆధారాలు ఇతను చెప్పిన విషయాలకి లేవు కాబట్టి సైన్స్ దీన్ని ఒప్పుకోవట్లేదు అని అన్నారు, తేల్చేశారు. భౌగోళిక ఆధారాలు కావాలి, సైన్స్కి ఆధారాలు కావాలి, నోటి మాటలు కుదరదు. కాబట్టి భౌగోళిక ఆధారాలు లేవు కాబట్టి ఈ థామస్ చల్మర్స్ అనే ఈ వ్యక్తి 1814లో పుట్టించిన ఈ తప్పుడు సిద్ధాంతాన్ని సైన్స్ కూడా ఒప్పుకోలేదు, సంఘం ఒప్పుకోలేదు, సైన్స్ ఒప్పుకోలేదు. ఈ గ్యాప్ సిద్ధాంతం ఆనాడు అలా పుట్టి ఈరోజు అక్కడక్కడ సంఘాల్లో తొంగి చూస్తుంది. ఇది అర్థం కాని ప్రజలు, ఇది తెలియని ప్రజలు ఇలాంటి బోధలో క్రైస్తవ సమాజంలో అక్కడక్కడ మిణుకులాడుతుంటే దానికి ఆజ్యం పోస్తారు, ఇదే నిజమనుకుంటారు. చెబుతున్న విషయాలు మరొకరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ తప్పుడు బోధ అనేది ప్రజల మధ్యలోకి, ముఖ్యంగా క్రైస్తవ సమాజం మధ్యలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఆదిమ అపోస్తుల బోధ కాదు. బైబిల్లో ఎక్కడా కూడా ఈ సిద్ధాంతపు ఆనవాళ్ళు లేవు. కాబట్టి మనం జాగ్రత్తగా లేదా బోధ ఏదైనా వస్తే దీన్ని ఇది దుర్బోధ అని గ్రహించి జాగ్రత్తగా దాన్ని బహిష్కరించాలి.